ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి? బాబాగారు మనతో ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి, నా హెచ్చరికలు నువ్వు లెక్క చేయకుండా మసులుకుంటున్నావు కదూ! ఇదే నీకు నేను చెప్పే చివరి అవకాశం. నేను చెప్పే ఈ మాటలను నువ్వు శ్రద్ధగా విను బిడ్డ అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి? ఇదిగో ఇలా చూడు. ఏమిటి, నిన్ను ఏమి సంబోధించి పిలవడం లేదని అనుకుంటున్నావా తల్లి? నిన్ను ఏమని పిలవాలి చెప్పు? నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు. నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పు? నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, ప్రేమతో కూడా చెప్పాను, ఎంతో నచ్చ చెప్పాను. అయినా సరే నీలో మార్పు లేదు. అందుకనే నేను నిన్ను నా బిడ్డ అనుకోవాలంటే నీలో మార్పు రావాల్సిందే మరి. ఎందుకు ఇలా ఇంత విపరీతమైన ప్రవర్తన పెంచుకుంటున్నావు? ఇంత కోపంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నావు? ఎందుకని నీ కుటుంబం మీద నీకు అంత పిచ్చి కోపం వస్తుంది? వారు ఏం చేశారని నీకు అంత కోపం? నీకు సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు నీ భార్య మీద నువ్వు ఏమి సమకూర్చలేకపోయినా సర్దుకపోయి జీవిస్తున్నందుకు నీ బిడ్డల మీద నీకు కోపం వస్తుంది కదా. చిన్నప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన నీ తల్లిదండ్రుల పైన నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? వాళ్ళే కనుక లేకుంటే నీకు ఈ జన్మ ఉంటుందా చెప్పు? తిరిగి నువ్వు వాళ్ళనే అంటున్నావా? వారే కనుక నీకు ఎదురు తిరిగి ఉండుంటే నీకు ఈసరికే బుద్ధి వచ్చి ఉండేదేమో మరి. వాళ్ళు అలా నిశ్శబ్దంగా ఉన్నందుకు నువ్వు ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నావు. కానీ వారు చాలా ఓర్పు పట్టి నీలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు వారిని చేతగాని వాళ్ళుగా చూస్తూ నీ ప్రతాపం చూపిస్తున్నావు కదూ. చేసిందంతా నువ్వే చేసి నీ తప్పి కప్పు పుచ్చుకోవడానికి వారు ముందు నీ గాంభీర్యం ప్రదర్శిస్తూ వారిని అణగదొక్కాలని చూస్తున్నావు. వారికి నీ మీద ఉన్న విలువ అంతా పోగొట్టుకుంటున్నావు నువ్వు అలా ప్రవర్తించి. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? వారికి జ్ఞానం ఉంది కాబట్టి. ఇంటి విషయాలు బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో ఏం జరిగినా బయట తెలియకూడదని వారు ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకున్నారు. నువ్వు ఎలాంటి వాడివి అంటే, నువ్వు ఏమి అనుకున్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తావు. నువ్వు వేసే కేకలకు, అరిచే అరుపులకు నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఇంటి వారు చులకన అయిపోతారు కదా. అది భరించలేక వారు నువ్వు ఏమి చేసినా మౌనంగా ఉంటున్నారు, భయంతో బ్రతుకుతున్నారు. అదే అదునుగా చూసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎన్నోసార్లు నీకు నేను హెచ్చరించాను కూడా. వారు నీకు దొరకడం నీ అదృష్టం. అటువంటి వారిని నువ్వు విలువగా చూసుకోవాలి కదా. ఇక బాధ పెట్టడం ఎందుకు? నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్యను నువ్వు చులకనగా చేసి మాట్లాడితే ఏమైపోతారు? నువ్వే అన్ని ప్రపంచం నువ్వే అనుకొని బ్రతుకుతూ ఉన్న నీ భార్య బిడ్డలను, నీ తల్లిదండ్రులను ఇలా అన్యాయంగా ప్రవర్తించి కోపంతో దురుసుగా ఉండడం వలన నీకు వచ్చే లాభమేమిటి చెప్పు? నువ్వు ఏ విధమైన పరిస్థితుల్లోనూ ఉన్నా వారు నిన్ను అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే నీపై వారికున్న ప్రేమ కాబట్టి. ఏదో ఒక విధంగా నీ ప్రేమను సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా సరే నీకు కళ్ళు బైర్లు కమ్మి పొగరు ఆకాశాన్ని అంటింది. ఏం చేశారని నీకు అంత పొగరు? ఎందుకని నువ్వు వారిని ఇలాగ ఇబ్బంది పెడుతున్నావు? నేను అందరికీ చెప్పడం లేదు. ఇలా దుర్బుద్ధితో ప్రవర్తించే వారికి మాత్రమే ఈ సందేశాన్ని చెప్తున్నాను. అది వాళ్ళకు అర్థమైతే చాలు. ఒక్క మాట గుర్తుపెట్టుకో తల్లి. ఏ రోజైతే వారి మీ మీద విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరి అయిపోతావని గుర్తుపెట్టుకో. ఇప్పటికే నువ్వు నీ కుటుంబంతో ఉన్నా నువ్వు ఒంటరివే. ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది కాబట్టి. నీ భార్య బిడ్డలను ఇప్పటి నుంచి నువ్వు సరిగా చూసుకో. నువ్వు ఎందుకు వారితో ఉంటున్నావు, ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అన్నది వారికి అర్థమే కావడం లేదు.
ఎందుకంటే నువ్వు వారితో ప్రవర్తించే తీరు అలా ఉంది కాబట్టి. ఎవరైనా ప్రపంచంలో ఎంత బీదవాడైనా సరే పిల్లలతో అలా ప్రవర్తించడు. ఎందుకని నీకు అంత అహంకారం? నీ కుటుంబం లాంటి కుటుంబం దొరకడం ఎంతో అదృష్టం ఉంటే గాని జరగదు. అలాంటి వారిని బాధ పెడుతూ నువ్వు ఏమి పాపపు మూట కట్టుకోవాలనుకుంటున్నావు? ఆ పాపాన్ని తప్ప? ఇలా చూడు, నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తుంటే నువ్వు ప్రమాదంలో పడతావు. నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా, ఎంతో మంచివాడిగా, ఏమీ తెలియని వాడిలాగా చక్కగా నటిస్తావు కదా. నీ నటన నీ కుటుంబానికి తెలుసు. నువ్వు వాళ్ళతో ఎలా ఉంటున్నావని తెలుసు. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తున్నావని తెలుసు. తర్వాత నాకు తెలుసు కదా, ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావా? నాకు తెలియనిది ఏదైనా ఉంటుందా చెప్పు. నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ప్రవర్తించే తీరంతా నేను గమనిస్తూనే ఉన్నాను. అలాగే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి కూడా తెలుస్తుంది కదా. వారు నీ గురించి ఏ విధంగా అనుకుంటున్నారో తెలుసా? ఏమనంటే ఇంకొంతకాలం నువ్వు మారతావేమోనని ఎదురు చూస్తున్నారు. మార్పుని కోరుకుంటున్నారు. ఒకవేళ మార్పు రాకపోతే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వారికి అంత విరక్తి కలుగుతుంది నీపై. నీతో జీవించడం అంటే అంత చికాకు పుడుతుంది. నీకు ఈ ప్రపంచంలో ఎవరున్నారని నీ కుటుంబం తప్ప? తల్లిదండ్రులు లేరు, తోడబుట్టిన వారు లేరు. నువ్వు నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరు కూడా నిన్ను ప్రేమించరు. అటువంటి వారిని వదిలిపెట్టాలనుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఈ జన్మలోనే ఎక్కడా కూడా పుట్టలేదని నేను అనుకుంటాను. చాలా ఆగ్రహం వస్తుంది నాకు నీపై. అందుకే ఈ విధమైన కఠినమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది. నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు అసలు లేదు బిడ్డ. ఒకటే చెప్తున్నాను, నీకు నేను హెచ్చరిస్తున్నాను. కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ సమయంలోపు నువ్వు మారావా నీకు అంతా మంచే జరుగుతుంది. లేదంటే నీ కుటుంబం నీకు దూరమైపోతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా బ్రతుకుతారు. ఎందుకంటే వారందరూ కలిసి ఉన్నారు కాబట్టి. కానీ నువ్వొక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. అలాంటి ప్రవర్తన కలిగిన వారిని ఎవరికైనా ఒంటరితనం తప్పదు. నువ్వు అందరితో ఉన్నా ఒంటరిగానే బతుకుతున్నావు. చేసిందంతా నువ్వు కానీ బాధించేది వారిని. ఎందుకు బాధిస్తున్నావలా? వారు ఏం చేశారని బాధిస్తున్నావు? వారి తరపున నేను నిన్ను అడుగుతున్నాను. వారు అడగలేరు. వారికి అడగడానికి ధైర్యం కూడా లేదు. నీ గురించి తెలుసు కాబట్టి వారు ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకేసి నిన్ను ఎదిరించారంటే నువ్వు చాలా అవమానానికి గురవుతావు కాబట్టి వాళ్ళు నిన్ను ఏమీ అడగరు. కానీ వారు అది కూడా చేయాలని అనుకోవడం లేదు. నువ్వు మారడానికి వారే కాస్త సమయం పెట్టుకున్నారు. ఆ సమయం గనుక అయిపోయిందంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బాధ్యత నా మీద పెట్టావు బాబా. అతను మనసు మంచిగా అయ్యేలా చూడు అని నాకు తెలియజేసుకున్నారు. నిన్ను ఎన్నోసార్లు నేను హెచ్చరించాను. నువ్వు మారలేదు. ఇదే చివరిసారి నీకు హెచ్చరించడం. మారతావా లేదా అన్నది నీ ఇష్టం. మారితే అదృష్టవంతుడివి, మారకపోతే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. నీకు తెలుసు కదా నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి అని. నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని, నా హృదయమందు నీకు స్థానం లేదని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ప్రస్తుతం నీకు కావలసిన అతి ముఖ్యమైనది మనశ్శాంతి. మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు సరిగా ఉంటాయి కదా. నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు. నువ్వు ఏమి చేయాలన్నా అనుకుంటున్నావో అది నాకు తెలియదా చెప్పు? నీ మనసు ఆలోచనలు చెడువైపు వెళ్తున్నాయి. అలా చేసి సంపాదిస్తే నీకు ఏదీ కూడా దగ్గరకు రాదు. పైగా నీ వల్ల నీ భార్య పిల్లలు, నీ తల్లిదండ్రులు అంతా శిక్ష అనుభవించాల్సిందే కదా. నీవు ఏమి చేయకపోయినా మంచిదే, కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు. నీకు కావలసినది తిండి, బట్ట. దానికోసం నీవు నిజాయితీగా కష్టపడు. అన్నీ చేకూరుతాయి. కాదు నా ఇష్టం అంటూ అని అంటావా? ఇక నీ కర్మ అని నేను వదిలేస్తాను. ఏమి చెప్పినా కూడా వినకపోయేసరికి నాకు చాలా ఆగ్రహం వస్తుంది నీపై. ఇకపై నువ్వు మారుతావని, నీ భార్య పిల్లలతో నువ్వు సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనము మన జీవితంలో చేసిన తప్పొప్పులను ఒప్పుకొని
మనం మారాలని బాబాగారు ఈ సందేశాన్ని మనకైతే ఇచ్చారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.